వైట్ కలర్లో ఉన్న టైర్లు బ్లాక్ కలర్లోకి ఎందుకు మారాయి? టైర్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా? టైర్ల మీద ఉన్న నెంబర్ అర్థం ఏంటో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పురాతన కాలంలో టైర్లకు ముందు చెక్కతో చేసిన చక్రాలు వాడేవారు. వీటి వలన చాలా సమస్యలు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గుర్తించిన రాబర్ట్ విలియం థామ్సన్ అనే శాస్త్రవేత్త 19వ శతాబ్దంలో గట్టిగా ఉన్న రబ్బర్తో ఒక టైర్ని కనుగొన్నారు. కానీ ఈ టైరు అంత సౌకర్యాన్ని అందించలేకపోయాయి. తర్వాత 1887 సంవత్సరంలో జాన్ బాయిడ్ డన్లాప్ అనే మరొక శాస్త్రవేత్త గాలితో నింపబడే టైర్ని కనుగొన్నారు. గాలితో నింపిన టైర్లు వాహనాల వేగాన్ని పెంచాయి మరియు టైర్ లైఫ్ని కూడా పెంచాయి. టైర్ కనుగొన్న తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి వేగంగా చెందింది. సాధారణంగా రబ్బర్ తెల్లగా ఉంటుంది కాబట్టి 19వ శతాబ్దంలో టైర్లు కూడా తెల్లగా ఉండేవి. 1910వ సంవత్సరంలో కార్బన్ బ్లాక్ అనే పదార్థం వాడి టైర్లను నలుపు రంగులో ప్రవేశపెట్టారు. రబ్బర్ తెలుపు రంగులో ఉండి కూడా రబ్బర్తో చేసిన టైర్లు నలుపు రంగులో ఉంటాయి. ఎందుకంటే టైర్లను చాలా రకాల పదార్థాలను కలిపి తయారు చేస్తారు. లైక్ సాధారణ రబ్బర్, సింథటిక్ రబ్బర్ మరియు కార్బన్ బ్లాక్ వంటి పదార్థాలను కలిపి తయారు చేస్తారు. కార్బన్ బ్లాక్ కలపక ముందు చేయబడిన టైర్లు చాలా మృదువుగా ఉండేవి కాబట్టి ఆ టైర్ల సామర్థ్యం చాలా తక్కువగా ఉండేది మరియు త్వరగా అరిగిపోయేవి. కార్బన్ బ్లాక్ తెల్ల రబ్బర్లో కలపడం వలన టైర్ యొక్క స్మూత్నెస్ పూర్తిగా పోయి టైర్ గట్టిగా తయారవుతుంది. తక్కువగా టైర్ అరుగుతుంది మరియు వాహనం యొక్క వేగం పెరుగుతుంది. ప్రస్తుతం వాడే టైర్లు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. వాటిలో మొదటిది మనం ఎక్కువగా చూసే ఆల్ సీజన్ టైర్లు. ఈ ఆల్ సీజన్ టైర్లు కాలంతో సంబంధం లేకుండా ఏ కాలంలో అయినా పనిచేస్తాయి. ఇంకో రెండో రకం ఆఫ్ రోడ్ టైర్లు. ఈ టైర్లు ఏ ప్రదేశంలో అయినా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి కాకుండా కాలానికి తగ్గట్టు మరియు వేగానికి తగ్గట్టు పనిచేసే టైర్లు కూడా ఉన్నాయి. వాటిలో వింటర్ సీజన్కి తగ్గట్టు పనిచేసే టైర్లు. వీటిని ఎక్కువగా మంచు ప్రదేశాల్లో వాడతారు. మరొకటి ఎండాకాలానికి తగ్గట్టు టైర్లు. వాటిని ఎండాకాలంలో మరియు డ్రై ప్రదేశాల్లో వాడతారు. ఇప్పుడు మనం టైర్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. మీరు మీ స్క్రీన్ పై చూసినట్లయితే మీకు కనపడే ఇమేజ్లో ఒక టైర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కనబడుతుంది. దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్గా ముందు కనపడే 225/45R 1794Y ఇది ఏం గుర్తిస్తుందో చూద్దాం. ముందుగా ఉండే 225 అంటే టైర్ యొక్క వెడల్పు, విడ్త్. తర్వాత by45 అంటే ఈ 225లో 45% సైడ్ థిక్నెస్ అంటారు. అది 6 రేడియల్గా ఉంటుంది కాబట్టి టైరు సర్క్యులర్ షేప్లో దాన్ని డినోట్ చేస్తుంది R. తర్వాత కనపడే 17 అనేది రిమ్ యొక్క డయామీటర్ని గుర్తిస్తుంది. అంటే మనం వాడే టైర్కి వేసిన రిమ్ము ఏ సైజు ఉందో చూపిస్తుంది. తర్వాత కనపడే 94 అనేది ఆ టైరు ఎంత లోడ్ని మొయ్యగలుగుతుందో చూపిస్తుంది. తర్వాత ఉండే Y దాని యొక్క స్పీడు, వేగం ఎంత వెళ్తాదో దాన్ని డినోట్ చేస్తుంది. ఈ రకంగా చాలా వేగాన్ని తట్టుకునే టైర్లు కూడా ఉన్నాయి, చాలా బరువు మోయగలిగే టైర్లు కూడా ఉన్నాయి. అలాగా ఈ నెంబర్ని చూసి మనం దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే టైర్ల వాడకం వలన వచ్చిన ముఖ్యమైన ప్రభావం. 1. ప్రయాణ సౌకర్యాలు చాలా అభివృద్ధి చెందాయి. రెండోది, టైర్ తయారీ సంస్థల వల్ల చాలా ఉద్యోగ అవకాశాలు కలిగాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ఆల్ పైన సెట్ చేయండి.